హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి సమ్మర్లో తోటకూర తింటే ఒంటికి చలవ చేస్తుందండి. ఈ తోటకూరని ఇలా చేసుకొని తిన్నట్టయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా చేసి చూడండి, పుల్ల పుల్లగా చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలని చూద్దాము. ఈ కూర కోసం నేను సన్న తోటకూర తీసుకున్నానండి. మనకు ఆకు ఇలా సన్నగా లేతగా ఉండాలి, అప్పుడే మనకు కూర వండుకున్న తర్వాత రుచిగా ఉంటుంది. మనం కాస్త ముదిరిన ఆకులు ముదిరిన కాడల్లాగా ఉన్నది తీసుకున్నట్టయితే కూర అనేది మనకి గడ్డి గడ్డిగా అస్సలు రుచిగా ఉండదండి. ఇప్పుడు చూడండి, ఇలా చిన్న కట్టలాగా ఉండాలి, లేతగా ఉండాలి. ఇలా చిన్న ఆకులు లాంటి కూరను తీసుకున్నట్టయితే కూర వండుకున్న తర్వాత చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆకుని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఒక గుప్పెడు గోంగూరని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలండి. ఇలా గోంగూర వేసుకోవడం వల్ల మనకి కూర ఇంకా రుచిగా ఉంటుంది. అలాగే దీంట్లోకి ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, ఒక 3-4 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే దీంట్లోకి శనగపప్పు, పచ్చెనగపప్పు, ఒక 2 స్పూన్ల పచ్చెనగపప్పు నానబెట్టి దీంట్లో వేసుకోవాలి. అలాగే తగినంత పసుపు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. తగినంత సాల్ట్ చూసి వేసుకోండి. అలాగే దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత దీంట్లోకి కొంచెం చింతపండు, గోరు చింతపండు వేసుకుంటే సరిపోతుందండి. మనం ఎక్కువ వేయకపోయినా ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో కొన్ని నీళ్ళను వేసుకోండి. లేదంటే మనకి ఆ టమాటా ఆ ఆవిరితోటే బాగా ఉడుకుతుంది. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టేసి ఒక 3 విజిల్ వచ్చేంత వరకు మంట మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక 3 విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయినాక మూతను తీసి ఒక్కసారి కలుపుకోవాలి. మనకి అడుగు నీళ్ళు ఎక్కడా లేవు చూడండి. మనకి ఆ టమాటాలో వచ్చే నీరు, తోటకూరలో వచ్చే నీరుతోటే బాగా ఉడుకుతుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ ఆకుకూరని మనం పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మెదుపుకోవాలి. మరీ మెత్తగా కాదండి, లైట్గా ఇలా మనకి ఆ టమాటాలు పచ్చిమిర్చి అవి కాస్త మెదిగేంత వరకు ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మనం ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పప్పు గుత్తిని పక్కన పెట్టేసి ఇప్పుడు పోపు వేసుకుందామండి. ఇదంతా ఒకసారి కలుపుకొని మీకు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. మనకి ఇలా ఉండాలండి, మరీ మెత్తగా ఉండకూడదు. శనగపప్పు వేసుకున్నప్పుడు ఇలా చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు, ఒక ఎండుమిరపకాయ, 4-5 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా చితకొట్టి వేసుకొని ఇది కాస్త వేగిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు ఇవి 2 వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇది కాస్త వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీలకర్ర మెంతులు పొడి కొంచెం వేసుకోవాలండి. మనం ఎలాగో ఇంట్లో నూరు పెట్టుకుంటాం కదా, లేకపోయినా పర్వాలేదు, ఉంటే కొంచెం వేసుకోండి. మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అలా వేసుకోవడం వల్ల. లాస్ట్లో కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇది కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనం రుబ్బి పెట్టుకున్న తోటకూరని దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనకు ఆ కుక్కర్లో కాస్త నీళ్ళను వేసుకొని ఒకసారి అలా తొలిపి వేసుకుంటే మనకి ఆ కుక్కర్లో ఉండే అడుగున ఆ కూర అంతా బాగా కలిసి దీంట్లో వేసుకున్నట్టయితే మనకు కూర ఉడికేసరికి కాస్త బాగుంటుందండి. ఇప్పుడు చూడండి, కొన్ని మరీ ఎక్కువ వేసుకోకుండా కొన్ని వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మూతను పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మంట మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మూతను తీసి ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత మీకు అడుగున నీరు ఇంకా ఉంది అనుకున్నప్పుడు మరి కాసేపు ఉడికించుకోవచ్చండి. లేదు ఇలా సరిపోతుంది అనుకున్నప్పుడు ఇప్పుడు ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోతుందండి. మనకి ఇది కాస్త ఆరేసరికి చిక్కబడుతుంది, ఎందుకంటే మనం శనగపప్పు వేసుకున్నాం కదా, అది కాస్త మెదిగేసరికి మనకు పప్పులాగా ఉంటుంది కాబట్టి సరిపోతుందండి. ఇలా ఉన్నప్పుడే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు. నోటికి చాలా రుచిగా ఉంటుంది. ఈ సమ్మర్లో మనకి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా తోటకూరతోటి మనం శనగపప్పు, టమాటా, గోంగూర వేసుకొని కమ్మని కూర వండుకున్నట్టయితే మనం వేడి అన్నంలో వేసుకొని తింటుంటే 4 ముద్దలు ఎక్కువ తింటామండి. అంత బాగుంటుంది. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.